చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవాలని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో ఐటీ రంగంలో ఆ మేరకు కదలిక మొదలైంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, ఉద్యోగుల రాకపోకలను నియంత్రించడం లక్ష్యంగా ఐటీ కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నట్లు నాస్కామ్ ప్రకటించింది. హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాలను విస్తృతం చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నిరంతరం మారుతున్న భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కంపెనీలు ఇప్పటికే క్యాంపస్లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాయని పేర్కొంది. అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా కొన్ని సౌకర్యాలను పరిమితం చేశామని తెలిపింది. రిమోట్ లేదా హైబ్రిడ్ విధానాలతో ఉద్యోగుల రోజువారీ ప్రయాణాలను తగ్గించి తద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తామని ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, గురుగ్రామ్ లాంటి ఐటీ హబ్లలో లక్షల మంది ఉద్యోగులు రోజు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తుండటంతో భారీ స్థాయిలో పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతోంది. హైదరాబాద్లో బీజేపీ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడాలని, మెట్రో సేవలను వినియోగించాలని, కార్ పూలింగ్కు ప్రాధాన్యమివ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని సూచించారు. కోవిడ్ సమయంలో అలవాటు పడిన వర్క్ ఫ్రం హోం, వర్చువల్ మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్లను మళ్లీ విస్తృతంగా అమలు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి చోట వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘమైన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రం అధికారిక సలహా జారీ చేయాలని ఉద్యోగ సంఘం కోరింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ రోజు లక్షల మంది ఐటీ ఉద్యోగుల ప్రయాణాలు తగ్గితే దేశానికి భారీ స్థాయిలో ఇంధన పొదుపు సాధ్యమవుతుందన్నారు.